హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ నేచర్. ఫ్రెండ్స్, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానో అనుకుంటున్నారా? అదేనండి, గోదావరి జిల్లాలంటే అందమైన ప్రదేశాలంటే గోదావరి జిల్లాలే కదండి. అందుకే నేను మన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నానండి, మీ అందరికీ చూపించడానికి. సో నేను రథసప్తమి రోజు అయితే వెళ్ళాను, ఎందుకంటే రథసప్తమి రోజే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మాది భీమవరం కదా, భీమవరం నుండి నేను నరసాపురం వెళ్ళి నరసాపురంలో పంట ఎక్కి గోదావరి దాటితే మాకు సకినేటిపల్లి అయితే వచ్చేసినారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది సకినేటిపల్లి అండి. నేను ఇప్పుడు నరసాపురంలో ఉన్నాను. సో పడవ దాటేస్తే సకినేటిపల్లి. సో ఇదంతా కూడా సకినేటిపల్లి అంతర్వేది వెళ్ళే రూట్ అండి. సో అటు ఇటు పొలాలు మధ్యలో రోడ్డు అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇవన్నీ కూడా కొబ్బరి తోటలండి, ఇటు సైడ్ వచ్చేసి వరి పొలాలండి, చాలా బాగుంటాయండి. అక్కడికి వెళ్తే ఒక ప్లెజెంట్ ఉంటుంది, ఎందుకో తెలియదు కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనకే తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందండి. నేనైతే బైక్ మీద వెళ్ళాను, ఇంకా చాలా బాగా నచ్చేసింది నాకైతే. భీమవరంలో కూడా ఇవన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే ఇంకా గోదావరి జిల్లాలో ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా మంచి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయండి. సో ఇప్పుడు నేనైతే షార్ట్కట్లో వెళ్తున్నాను. అంతర్వేది మట్టి రోడ్ అయితే వస్తుంది. నార్మల్గా మెయిన్ రోడ్ వైపు వెళ్తే మట్టి రోడ్ అనేది కనిపించదు, కాకపోతే మేము షార్ట్కట్లో అంటే అటు సైడ్ కొంచెం లాంగ్ అవుతుంది, ఇదైతే షార్ట్కట్ ఒక 10 కిలోమీటర్స్ అలా సేవ్ అవుతుందని చెప్పి మాకు టైం లేదండి. సో అందుకని చెప్పి మేము షార్ట్కట్లో, అందులోనూ గోదావరి ఒడ్డు పక్కనేనండి ఇది. గోదావరి ఒడ్డు అదే గోదావరి గట్టు అంటారండి. సో గోదావరి గట్టు రూట్ని మేమైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ చెరువులు కూడా కనిపిస్తాయండి, ఎందుకంటే గోదావరిని ఆనుకొని చెరువులు అయితే ఉన్నాయి, అక్కడ రొయ్యలు అవన్నీ పండిస్తారు. ఇక్కడ వచ్చేసి గోదావరిలో నుండి ఒక పాయండి, ఇక్కడ నుండే ఫిషర్మెన్స్ వాళ్ళు చేపలు పట్టడానికి అయితే వెళ్తూ ఉంటారు. సో చాలా బాగుంది అక్కడ వ్యూ అనేది, చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఒక 5 మినిట్స్ అక్కడే ఆగిపోయానండి. ఇటు వచ్చేసి అటు ఇటు హౌసెస్ అయితే ఉంటాయండి. ఇది వరకు పూర్వం ఎలా ఉండే అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారి మహత్యం అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే నాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అనమాట, ఇక్కడ స్వామివారికి నైట్ టైము పూజలన్నీ అయిపోయిన తర్వాత గుడి క్లోజ్ చేస్తారు కదండి. ఆ టైంలో స్వామివారికి అక్కడ చెంబుతో నీళ్లు, పందిముల్ల, ఒక జత చెప్పులు అయితే గుడికి ఒక సైడ్ అయితే ఒక మూలని పెడతారంటండి. అవి మార్నింగ్ అందరూ వెళ్ళి చూసేటప్పటికి చెంబులో వాటర్ వలిగిపోయి పందిముల్ల విరిగిపోయి చెప్పులు చేత అటొకటి ఇటొకటి పడిపోయి ఉంటాయంటండి. ఎందుకు అని అంటే స్వామివారు నైట్ టైము సముద్రానికి కాపలా అయితే కాస్తూ ఉంటారండి. ఎందుకు అని అంటే సముద్రం వచ్చేసి ప్రజలందరి మీదకి రాకుండా, ఊళ్ళన్నీ మునిగిపోకుండా స్వామివారు కాపాడుతారండి. అది ఇక్కడ గట్టి నమ్మకం అండి, ఈ టెంపుల్ నిదర్శనం. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ అండి, రథసప్తమి రోజే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్తారంటండి. సో దక్షిణాయనం అంటే కొంచెం మంచి రోజులు కాదు, ఉత్తరాయణం అంటే మంచి రోజులు అనేసి మన పెద్దవాళ్ళు, అలాగే శాస్త్రంలో కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ జరుగుతూ ఉంటాయి తీర్థం. కానీ దీనికి సంబంధించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఇక్కడ వెళ్తుంటే చూడండి, ఇక్కడ గడ్డితో చేశారండి. ఇక్కడ డ్వాక్రా మహిళలు వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ సెక్షన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళన్నీ కూడా అవి చేస్తూ ఉన్నారంటండి. సో చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చేసాయి అవన్నీ, అందుకే తీశాను. అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, చాలా బాగున్నారు ఆయన. సో ఇక్కడ వచ్చేసి రథసప్తమి, ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఉందండి. ఏంటి అనుకుంటున్నారా? ఇదేనండి రథం. ఇక్కడ ఈ రథానికి వచ్చేసి మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం టెంపుల్స్లో ఉండే రథాలు అన్నిటికంటే ఈ రథం అనేది చాలా పెద్దది అని ఒక పేరు పొందిందండి. సో ఈ రథం అయితే కొత్తదండి, పాతదంటే పూర్వం ఇంకా చాలా పెద్ద రథం ఉండేదంటండి. నేను ఈ రథాన్ని చూసి అమ్మ ఇంత పెద్దదా అనుకున్నాను, కానీ మన పూర్వం అయితే ఇంకా చాలా పెద్ద రథం అయితే ఉండేదండి. అయితే ఆ రథాన్ని ఎవరో తెలియని వాళ్ళు కాల్చేశారంటండి. సో
చేశారంటండి. సో కాల్ చేయగా దీన్నైతే మళ్ళీ ప్రిపేర్ చేశారంట. కాల్ చేసిన రథాన్నయితే అదే ప్లేస్లో పెట్టేశారు. సో దానిని క్లోజ్ చేసేసారు. చూపించడానికైతే లేదు. ఇదైతే కొత్త రథం చూడండి ఎంత బాగుందో కదా. ఆ రోజే స్టార్ట్ చేశారు. మళ్ళీ రథోత్సవం రోజైతే ఇంకా దీనిని చాలా బాగా డెకరేట్ చేస్తారంట. నేనైతే స్టార్టింగే వెళ్ళాను కదా. అంటే ఇది స్వామివారి సన్నిధిలోనే ఉంటుందండి. ఒక సైడ్కి అయితే పెట్టేసి ఉంచుతారు. దీన్నైతే బయటకు తీసి క్లీన్ చేసి మొత్తం కూడా రెడీ చేసి దీనిని ఆరు బయట లైక్ ఊరి మధ్యలో అయితే పెడతారండి. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే పాత రథం ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేసారు ఎవరికి కనిపించకుండా. ఇదైతే ఇప్పుడు కొత్త రథం ఇందులోనే పెట్టారండి. దీనిలో నుండి బయటకు తీశారు కొత్త రథాన్ని అయితే. ఈ షెడ్స్లా వేసేసారండి రథాలకి. సో ఇది వచ్చేసి నేను దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. నేనైతే దేవుడిని అయితే చూపించలేను, ఎందుకంటే ఎక్కడ పర్మిషన్స్ అనేవి ఉండవు కదా, అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కదండి. సో అందుకని పర్మిషన్ లేదు. సో నేను టెంపుల్ వ్యూస్ అలాగే టెంపుల్ వ్యూ అలాగే టెంపుల్లో ఉండేవి అవన్నీ కూడా చూపించగలుగుతాను. ఇక్కడైతే లైన్లో ఉన్న వాళ్ళకి అంటే చాలా రద్దీగా ఉంటుందండి. అంతర్వేది తీర్థం అంటే మాటలు కదండి. సో చాలా పెద్ద తీర్థం అండి. కానీ స్టార్టింగ్ కదండి, రథసప్తమి రోజు చాలామంది భక్తులు మర్యాదలకు కానీ ఏది లోటు ఉండదండి గోదావరి జిల్లాలో. సో ఇక్కడ ఒక టెంపుల్ లోపలికి వెళ్ళే లైన్స్ అండి. లైన్స్ పక్కనే ఇక్కడ కొంచెం తులసి వనం అయితే ఉన్నది. చాలా బాగుంది. స్వామివారికి కోసారో మరి ఏంటో తెలియదు కానీ కొద్దిగానే ఉంది, కానీ బాగుంది. తులసి వనం అంటండి అదంతా. ఇవన్నీ చూశారు కదా లైన్స్, అంటే టెంపుల్ లోపల అండి చాలా లైన్స్ అయితే ఉన్నాయి. బయట ఉన్నాయి అలాగే లోపల కూడా ఉన్నాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి రథం అయితే కదులుతుంది చూడండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అదిగో చూడండి. అదిగోండి రథం అయితే వెళ్తుంది కదా. సో స్టార్ట్ అయిపోయిందంటే ముహూర్తం ఉంటుంది కదండి, ఆ ముహూర్తానికల్లా స్టార్ట్ చేసేస్తారు. సో ఇదైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నానండి. దర్శనం అయితే మాకు అయిపోయింది టెంపుల్లో. ఇది మొత్తం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ స్తంభాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. టెంపుల్లోకి వెళ్తే ఏంటి లోపల ఇంత టెంపుల్ ఉంది, ఇదంతా గుడి అనిపిస్తుంది. బయటికి అయితే చిన్నదిలా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే ఉంటుందండి. ఎటు సైడ్ వెళ్తామో మనకే తెలియదండి. ఇటు సైడ్ నుండి ఎటు సైడ్ వస్తున్నామో అని కూడా తెలియదు, ఎందుకంటే అన్ని స్తంభాలు ఉంటాయి. అలాగే టెంపుల్ కూడా చాలా పెద్దది లోపల అండి. నాకైతే అలా అనిపించింది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా, ఆయనేనండి ఈ టెంపుల్ని అంతా కట్టించారంట. అప్పుడు జమీందారీ ఇది కదండి, అంటే జమీందారు వాళ్ళు పరిపాలించేవారు కదా. సో అప్పుడు కోపనాతి కృష్ణయ్య గారు అంటండి ఆయన పేరు. సో ఆయనకైతే కట్టించారు. ఇది వచ్చేసి హుండీ అండి. ఇందులోనే మొక్కుబడిలో అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు చూపించేది అక్కడ హోమం అయితే చేస్తారండి. ఇక్కడ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఇది ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. డైలీ కూడా సుదర్శన హోమం అనేది చేస్తారండి. ఈ సుదర్శన హోమంలో మనందరం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి ఆ టెంపుల్ దగ్గర ఉంటే కనుక మనం టికెట్స్ తీసుకొని టికెట్ కాస్ట్ వచ్చేసి ఇంత అని ఉంటుంది. అది మనం పే చేస్తే సో మనం అక్కడ 10 కల్లా స్టార్ట్ చేస్తారు. మనం లైన్లో కూర్చుంటే సుదర్శన హోమం అయితే చేస్తారండి. ఎవ్రీడే చేస్తారు, ఎవరైనా చేయించుకోవచ్చు. అది చేయించుకున్న వాళ్ళు చీడపీడలు అవన్నీ పోతాయని, గ్రహచారాలు అవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా పోతాయని చెప్పేసి ఉందండి. మేమైతే చేయించుకున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. అందుకే మీకు కూడా షేర్ చేశాను. టెంపుల్ చూడండి, వెనక సైడ్ సూర్యభగవానుడు అండి. అక్కడ అదే మన గోపురం ఉంది కదా, అవన్నీ గోపురం చూసారు కదా, గోపురం పైన ఉన్నారు. సో గోపురం అయితే చాలా బాగుంటుంది. ఇదంతా టెంపుల్ అండి. లోపల మొత్తం చాలా బాగుంటాయండి.
ఇక్కడ గోడలు అవి కూడా పురాతనమైనవి కదా, పురాతనమైన వాటికి వీళ్ళు స్తంభాలకి మాత్రమే పెయింట్స్ అయితే వేశారు. నార్మల్గా గోడలు అనేవి అందరికీ తెలియాలి, ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పేసి ఆ గోడలు అయితే మాత్రం రీమోడల్ చేయకుండా అలాగే ఉంచేశారు న్యాచురల్గా. బాగుంది కదండి. ఇది రాతి గోడలండి, అవన్నీ రాతి గుడి కదా, సో అదనమాట. స్తంభాలకైతే మాత్రం పెయింటింగ్ అది చేశారు. దీనికైతే గోడలకి అవైతే పెయింటింగ్ చేయలేదండి, కానీ నాకు పెయింటింగ్ చేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది అనిపించింది. చూడండి, గుడి వెనక కాదు, కుడివైపు ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ 3 గోపురాలు అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బాగుంది కదండి టెంపుల్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మేము ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నామండి. లంచ్కి గుడి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుండి నడుచుకొని వెళ్తాం. ఏంటి ఇంత ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 3 o'clock అలా అయిపోయిందండి. అప్పటికే భోజనాలు అనేవి చాలామంది తినేశారు, ఇంకా తింటూ ఉన్నారు కూడా. నైట్ 6 o'clock వరకు తింటూనే ఉన్నారంటండి. అంటే మేము అక్కడే ఉన్నాం, కాకపోతే కొంచెం భీమవరం కొంచెం దూరమే కదండి, అందుకే వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఎవ్రీడే భోజనం అంతా ఇక్కడే పెడతారండి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి, ఏంటనుకుంటున్నారా? ఇక్కడ బూరి లేకుండా భోజనం అయితే పెట్టరండి. అంటే ఇక్కడ మర్యాద, అంటే గోదావరి జిల్లా మర్యాద అండి. ఇక్కడ ఒకటి అప్పన్నపల్లిలో కూడా ఇంతేనండి, బూరి లేకుండా భోజనం అయితే ఉండదండి. సో ఎంతమంది భక్తులు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ బూరితోనే భోజనం అనేది వడ్డిస్తారండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ కొంచెం బయట బఫీ మీల్స్ ఎందుకు పెట్టారంటే, మరి క్రౌడ్ ఎక్కువగా ఉంది కదండి, సో అందుకని అంతమందిని ఆపలేరు కదా, సో అందుకని చెప్పేసి బఫీ మీల్స్ పెట్టేశారు కొంతమందికి. కొంతమంది ఏమో భోజనశాలలో అయితే భోజనం అయితే చేసేసారు. సో ఇక్కడ మాకు అన్ని దర్శనాలు, భోజనాలు అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇక్కడ గుడి కట్టించిన కొప్పనాతి కృష్ణయ్య గారి స్టాచ్యూ అయితే ఒకటి పెట్టారండి. ఈ ఆర్చ్ ఒకటి పెట్టి స్టాచ్యూ అయితే పెట్టారు. చూసారు కదా, ఇక్కడ ఉత్సవాలు అన్ని రోజులు, అలాగే ప్రత్యేకమైన రోజులు అంటే స్వామివారికి ఎలా అయితే చేస్తారు, ఇక్కడ కూడా అలా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. సో ఇప్పుడు మేమైతే ఇంకొకటి చెప్తానండి ఈ అంతర్వేది గురించి. మనం స్వామివారిని దర్శించుకొని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే దారిలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ని మనం కంపల్సరీ చూడాలి. సో ఇప్పుడు చూసారు కదా, అక్కడ ఋషులు అయితే ఉన్నారు, 7 ఋషులండి. సో అక్కడ ఒక శాలలా ఉంది, అక్కడ 7 ఋషులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏంటంటే గుర్రాలక్క టెంపుల్ అండి. ఏంటి గుర్రాలక్క అనుకుంటున్నారా? నిజమేనండి, గుర్రాలక్క టెంపులే. అశ్వరూఢాంబిక అమ్మవారండి ఆవిడ. సో ఆవిడని గుర్రాలక్క అని అంటారండి. ఎందుకు అంటే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ టెంపుల్కి వెళ్ళకుండా మనం ఇంటికి వెళ్ళామంటే అమ్మవారు మూతిని పక్కకు తిప్పుకుంటారంటండి. ఎస్, నిజమేనండి. మూతనైతే ఇలా పక్కకి తిప్పుకొని, ఓహో మీరు అక్కడికే వస్తారా, నా దగ్గరికి రారా భక్తులంతా కూడా అని అమ్మవారు పక్కకి మూత తిప్పుకుంటారంట. ఈవిడ స్వామివారికి అక్క అవుతారంటండి, అందుకే. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి.